ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కీన్స్ సైకలాజికల్ లా ఆఫ్ కన్జంప్షన్ మోడల్స్లో ఇది ఒకటి థియరీ అనమాట. సో ఈ యొక్క కన్జంప్షన్ మోడల్ కీన్స్ ద్వారా ఇవ్వబడింది 1936లో. సో 1936లో కీన్స్ది ఒక ఫేమస్ బుక్ ఉంటుంది, ద జనరల్ థియరీ ఆఫ్ ఈఎంఐ అనమాట. సో ఈఎంఐ అంటే ఎంప్లాయ్మెంట్, మనీ అండ్ ఇంట్రెస్ట్. యాక్చువల్గా బుక్ పేరు ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ. సో నేను షార్ట్ కట్ గా గుర్తుపెట్టుకోవడానికి ఈఎంఐ అని గుర్తుపెట్టుకున్నా. సో యాక్చువల్లీ ఆ బుక్ ఎలా ఉంటుందంటే, ఈ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ అండ్ నెక్స్ట్ తర్వాత మనీ వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోవడానికి ఈఎంఐ అని గుర్తుపెట్టుకోండి, కానీ బుక్ ఇక్కడ ఈ లెటర్స్ మాత్రం వేరు. ఫస్ట్ ఇన్కమ్ వచ్చి ఆ తర్వాత మనీ వస్తుంది. సో ఈ బుక్ లో జనరల్ థియరీ ఆఫ్ ఈఎంఐ బుక్ లో కీన్స్ సైకలాజికల్ లా ఆఫ్ కన్జంప్షన్ గురించి క్లారిటీగా మెన్షన్ చేశాడు అనమాట 1936లో. సో కీన్స్ ఏమంటాడంటే, మన ఇన్కమ్ పెరిగే కొద్దీ, యాజ్ పర్సన్స్ ఇన్కమ్ ఇంక్రీజ్, ఆ కన్జంప్షన్ అనేటిది కూడా ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినంతగా కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే మనకు వచ్చిన మొత్తం ఇన్కమ్లో, అంటే ఇప్పుడు నాకు 20,000 వస్తే నేను 20,000 మొత్తం ఖర్చు పెట్టాను, దాంట్లో కొంచెం ఒక 5,000 6,000 నేను సేవింగ్స్ చేసుకుంటాను కాబట్టి. సో కీన్స్ అలా చెప్తున్నాడు. సో మనుషులు సంపాదించిన టోటల్ ఇన్కమ్ని వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టరు, ఎంతో కొంత సేవ్ చేస్తారు అని చెప్తున్నాడు అనమాట. సో యాజ్ ఇన్కమ్ ఇంక్రీజెస్, కన్జంప్షన్ ఆల్సో ఇంక్రీజెస్, కానీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినంతగా కాదు మన కన్జంప్షన్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే కన్జంప్షన్ అండ్ ఇన్కమ్ ఆర్ నాన్ లీనియర్ అండ్ ప్రపోర్షనల్ అనమాట. సో ఈ రెండు కన్జంప్షన్ కి ఇంకా ఇన్కమ్ కు ఉన్న రిలేషన్షిప్. సో ఈ కీన్ సైకలాజికల్ ఆఫ్ కన్జంప్షన్ లో అజంప్షన్స్ వచ్చేదానికి, ఫస్ట్ అజంప్షన్, సో కీన్స్ ఏం అజ్యూమ్ చేసుకున్నాడు ఫస్ట్ అని అంటే, నార్మల్ ఎకనామిక్ కండిషన్స్. మన సొసైటీలో, మన మార్కెట్లో ఎలాంటి వార్ కానీ, హైపర్ ఇన్ఫ్లేషన్, డిప్రెషన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు, మార్కెట్ కండిషన్ అనేది నార్మల్గా ఉంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ అని అంటాడు. సో సెకండ్ అజంప్షన్ ఏంటంటే, కాన్స్టాంట్ సైకలాజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మనం కన్జ్యూమర్స్, వాళ్ళ టేస్ట్ కానీ, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, గవర్నమెంట్ పాలసీస్లో ఎలాంటి చేంజెస్ అనేటిది ఉండదు, కాన్స్టెంట్గా ఉంటాయి అవన్నీ అని చెప్తున్నారు. సో థర్డ్ అజంప్షన్ ఏంటంటే, ఇట్ ఈస్ రిలవెన్స్ టు ద షార్ట్ రన్. సో ఇతను చెప్పిన ఈ యొక్క థియరీ షార్ట్ రన్లో ఎక్కువ వర్క్ చేస్తుంది అనమాట, రాదర్ దెన్ ఇన్ లాంగ్ రన్. సో నెక్స్ట్ ఫోర్త్ అజంప్షన్ వచ్చేసరికి, ఇంట్రెస్ట్ రేట్ హ్యాస్ నో రోల్ టు ప్లే. సో ఇక్కడ మనం ఇన్కమ్ సంపాదిస్తున్నాం, దాంట్లో కొంచెం సేవ్ చేస్తున్నాం, అంతేగాని బ్యాంక్లో వేసి ఇంట్రెస్ట్ రావడం కానీ, లేదంటే మనం బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టడం కానీ, సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేటిది ఎలాంటి రోల్ ప్లే చేయట్లేదు కీన్స్ థియరీలో. సో ఇంట్రెస్ట్ రేట్కి నో స్కోప్ అనమాట ఇతని థియరీలో. సో ఏమంటున్నాడు ఇక్కడ, నేను ఇంతకు ముందు చెప్పాను, ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ మన కన్జంప్షన్ కూడా పెరుగుతుంది, కానీ ఇన్కమ్ పెరిగినంతగా కాదు. సో అందుకోసమే ఎంపీసీ అనేటిది ఇట్ ఈస్ బిట్వీన్ 0 and 1. సో ఎంపీసీ అనేటిది ఇట్ ఈస్ మోర్ దెన్ 0 అండ్ లెస్ దెన్ 1. ఎందుకు అని అంటే, మనం కొంచెం ఇన్కమ్ని సేవ్ చేస్తున్నాం, అండ్ ఇన్కమ్ ఎంతైతే జనరేట్ అవుతుందో అంత కన్జ్యూమ్ చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ మోర్ దెన్ 0. సమానంగా కన్జ్యూమ్ చేయట్లేదు, కొంచెం సేవ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ లెస్ దెన్ 1. అందుకు సో ఎంపీసీ ఇస్ బిట్వీన్ 0 and 1, అది గుర్తుపెట్టుకోండి. సో అండ్ నెక్స్ట్ ఏంటిదంటే, మనం ఇన్కమ్ పెరిగే కొద్దీ అప్పుడు మన ఇన్కమ్కి ఇంకా కన్జంప్షన్కి ఇంకెక్కువ గ్యాప్ వస్తుంది అనమాట. ఐ మీన్ టు సే, ఇప్పుడు నాకు 20 ఉన్నాయి, నేను దాంట్లో 5,000 సేవ్ చేస్తున్నా అండ్ 15 కన్జ్యూమ్ చేస్తున్నా, అండ్ నెక్స్ట్ నా శాలరీ 50కి పెరిగింది అనుకో, అప్పుడు 15,000 నేను సేవ్ చేస్తా, ఇంకా మిగతా డబ్బులంతా నేను కన్జ్యూమ్ చేసుకుంటా. సో నా ఇన్కమ్ పెరిగే కొద్దీ నా ఇన్కమ్కి ఇంకా కన్జంప్షన్, అంటే నా ఇన్కమ్ పెరిగినంతలా నా కన్జంప్షన్ పెరగట్లేదు కాబట్టి ఆ రెండింటి మధ్యలో సో గ్యాప్ అనేటిది ఏర్పడుతుంది. అందుకోసమే ఇక్కడ నేను కన్జంప్షన్ అంతలా చేయట్లేదు కాబట్టి యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అనేటిది డిక్లైన్ అవుతుంది అనమాట, డిక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ షార్ట్ రన్లోనేమో ఎంపీసీ ఇస్ లెస్ దెన్ ఏపీసీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. లాంగ్ రన్లో ఎంపీసీ ఇస్ ఈక్వల్ టు ఏపీసీ, ఇది ఈక్వల్, ఇది మైనస్ కాదు. ఎంపీసీ ఈస్ ఈక్వల్ టు ఏపీసీ, అండ్ షార్ట్ రన్ లో ఎంపీసీ ఈస్ లెస్ దెన్ ఏపీసీ అని. సో కీన్స్ కన్జంప్షన్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, దాని ఫార్ములా వచ్చేసరికి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బీవై. ఏ అంటే ఆటోనమస్ ఎక్స్పెండిచర్, బి అంటే ఎంపీసీ మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్, అండ్ వై అంటే ఇన్కమ్ అనమాట.
సో ఇక్కడ A and B are constants. A and B are constants, and then C is stable function of y. సో ఐ హోప్ యూ గాయస్ అండర్స్టూడ్ దిస్ టాపిక్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పెట్టిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే నేను రేపు కొన్ని ఎంసీక్యూస్ పోస్ట్ చేస్తాను, ఒక ఎంసీక్యూస్ వీడియో చేస్తాను. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దోస్ ఎంసీక్యూస్. సో మీరు నా ప్రీవియస్ వీడియో చూసి ఆ ఎంసీక్యూస్ అటెండ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.